ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మిడ్ క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కాన్సెప్ట్ రిలేషన్షిప్ అంటే ఒక నమ్మకం. రిలేషన్షిప్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే రిలేషన్షిప్ కాదు. బయట ఒక మనిషి బయటకు వస్తే బయట సొసైటీలో జాబ్ చేసే చోట చదువుకునే చోట ఒక రిలేషన్షిప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిలేషన్షిప్ నా లైఫ్ని మరీ దారుణం చేసేసింది. ఆ రిలేషన్షిప్ మా కాలేజ్లో, మా స్కూల్స్ కాదులేండి, ఓన్లీ కాలేజ్ ఒకటి భయంకరంగా. ఒక మనిషి మనం నమ్ముతాం, ఏంటి ఇతను నమ్మకమైన వ్యక్తి, పర్వాలేదు, చూసి వెంటనే నమ్మకంతో ఉంటాం. ఆ నమ్మకాన్ని ఈ కాలంలో ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు? జాబ్స్ దగ్గర, కాలేజెస్లో. ఇప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర ఐటీ కాలేజ్లో చదివాను. శ్రీ వెంకటేశ్వర ఐటీ కాలేజ్లో చదివినప్పుడు నా మీద ఫుల్, ఎందుకంటే వాళ్ళకి నేను అంటే ఇష్టం లేనప్పుడు ఏంటి సర్టిఫికేట్ ఇచ్చేసి, బాబు నువ్వు అంటే ఇష్టం లేదు, వేరే కాలేజ్లో అయ్యాను, అది చెప్పలే. నేను జాబ్ వేస్తే హెచ్ఆర్ రవి నా ఫ్రెండ్ అని, ఆచార్యపత్రం మా ఫ్రెండ్స్ అమ్మ ఇవన్నీ చెప్పారు. ఆఖరికి అది ఎంత దూరంకి వెళ్ళిందంటే, నాకు జాబ్, నేనేంటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ నాకు. ఇప్పుడు నా పొజిషన్ ఏం బాదు, ఇప్పుడైతే నేను పెద్దగా హెల్ప్ చేయాల్సి వస్తే కూడా నేను వాళ్ళ నెంబర్స్ వాళ్ళకి ఫార్వర్డ్, బాబు ఈ కండిషన్ ఇలా ఉంది, నేను ఇచ్చింది వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించి మీరు సెండ్ చేయండి అమ్మ అంటారు. సెండ్ చేయమ్మా అంటారు, వాళ్ళు సెండ్ చేస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, లేదంటే సారీ అంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను జాబ్ వాళ్ళ ఫ్రెండ్స్ అది ఒక రోజు అంతా తారాస్థాయికి వెళ్ళి పెద్ద గొడవ అయింది. అప్పుడు చెప్పాడు, సార్ నాకు చాలా హెల్ప్ చేసింది టైం, బట్ ఇతను మా కాలేజ్లో ఎవ్వరికి ఇష్టం లేదు, అందుకని తిట్టాను. నమ్మకం, నమ్మి పోనీ జాబే ఇస్తే ఒక మనిషి పడి ఎందుకు ఏడుస్తున్నారు ఈ కాలంలో? జాబ్ చేయటం గ్రూప్ పాలిటిక్స్, ఎక్కడ జరిగితే అక్కడ గ్రూప్ పాలిటిక్స్ హెవీగా ఉన్నాయి. జాబ్లో గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి, కాంట్రాక్టర్స్, కామన్ ఎంప్లాయ్మెంట్స్ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి, పనిచేసే చోట ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. గ్రూప్ పాలిటిక్స్ లేని మనుషుల మధ్య నేను ఇలా ఉండాలి, 10 మందికి నేను సహాయం చేయాలని 90% అంటే 80% పీపుల్ని పక్కన పెడితే 20% వాళ్ళ లైఫ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 20% మిగతా 80% అలా అనుకునే వాళ్ళు ఉన్నారా? నా చిన్నప్పుడు 97 నుంచి 2003 వరకు రెండు ఛానల్స్ ఉన్నాయి, ఈటీవీ జెమిని. దాని తర్వాత ఈటీవీ 2 వచ్చింది, న్యూస్ ఛానల్. దాని తర్వాత ఫస్ట్ న్యూస్ ఛానల్ టీవీ9 నుంచి టీవీ5, సాక్షి, ఏబిఎన్ అన్నీ పుట్టుకొచ్చాయి. అన్నీ పుట్టుకొని ఒక పెద్ద సంస్థను చూసి అక్కడి నుంచి మనుషుల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు చాలామంది వాళ్ళ కంపెనీలో రిక్రూట్మెంట్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అని చెప్పి ఒకసారి ఏ కంపెనీని ఆరాధిస్తున్నా తీయలేదు. గ్రూప్ పాలిటిక్స్కి హైయెస్ట్ బలైన ఏకైక ఫ్యామిలీ మాది. మెయిన్ నేనైతే హెవీగా గ్రూప్ పాలిటిక్స్ నమ్మిన ప్రతి ఒక్కడు నాకు దెబ్బేసినోడే. ఒంగోలు కళ్యాణానికి వల్ల దెబ్బలు పడ్డాయి, అమెజాన్లో దెబ్బలు పడ్డాయి. అయ్యో పాప అంటే అందరు నా మీద రియాక్ట్ అయిన వాళ్ళే, కానీ వాళ్ళు చేసిన ఐడెంటిఫైడ్ రిటిక్స్ ఎవరు చేయలేకపోయారు. మీరు నిజం చెప్తే నమ్మరు, నాకు 2017లో నేను అప్పటికే అమెజాన్ వచ్చాను. నాకు 5 years తర్వాత ఫస్ట్ టైం శ్రీహరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాడు మా కాలేజ్ వాడు. నేను ఫుల్ పాపం వాళ్ళ నాన్నగారు నిజంగానే వాళ్ళ నాన్నగారు కొలాప్స్ అయ్యారు. వాళ్ళ నాన్నగారు కొలాప్స్ అవుతే నాకు ఫోన్ చేశాడు, నేను హైదరాబాద్ వస్తున్నా ఏడుస్తూ. నేను మా కాలేజ్ వాళ్ళని తీసుకురమ్మన్నా. నేను ఎప్పుడు మా కాలేజ్ వాళ్ళని ఎందుకు తీసుకురమ్మన్నానంటే, ఎందుకంటే నేను దాని తర్వాత వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. వాళ్ళందరినీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాదమ్మా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురా అన్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కోసం తెగ తెప్పించాను. అంటే ఐటీఐ అంటే వేరే సర్టిఫికేట్, ఢిల్లీ నుంచి 5 yearsకి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఢిల్లీ ఒరిజినల్ సర్టిఫికేట్ అంటారు. మమ్మల్ని 2 months తిప్పించుకున్నాను. అప్పుడు నేను కొంచెం సీరియస్ అయ్యి పోలీసుతో మాట్లాడి, అదే వాడు చెప్పాడు, ఏమని చెప్పాడు, తిప్పించుకుని చెప్పాడు, మా సర్టిఫికేట్స్ ఇస్తుంటే పోలీస్ కేసు పెట్టాము అండి, సర్టిఫికేట్స్ ఇచ్చామని. అవి ఏం జరగాలి, వాళ్ళు తెప్పించుకుంటే మాకు మొల్లు మండి వాళ్ళకి ఇచ్చుకోవాలి వాళ్ళే. అది చెప్పిన తర్వాత మా కాలేజ్లో ఒక అటాక్ అయ్యింది. మా ఇల్లు బాగా తిట్టాను, పంపించేసింది. మా నాన్నగారు కూడా కంప్లైంట్స్ వచ్చింది నా మీద. కంప్లైంట్ వస్తే అప్పుడు నేను అమెజాన్ ఉన్నప్పుడు, బాబు నువ్వు ప్రసాద్ని తీసుకొని ఎందుకంటే మీ అందరు కాలేజ్ తోపులు, మేము కాలేజ్ తోపులు కాదు. కాలేజ్ తోపు అంటే కాలేజ్ వరకు బయటకు వచ్చి జాబ్ చేసేప్పుడు కాలేజ్ తోపు తెలుస్తుంది జాబ్లో. బాబు నువ్వు ప్రసాద్ని తీసుకురామంటే రాలేదు, ఫోన్ పెట్టేశాడు. అదే ఇంటికి వెళ్ళి కూడా ఒకటి
నేను 140 ఎంప్లాయీస్‌కి జాబ్స్ చేయించాను న్యూస్ వీడియోస్‌లో. ఈ 140లో ఎంతమంది ఉద్యోగాలు 120 మంది ఉద్యోగాలు పోయాయి. కంపెనీయే తీసి పడేసింది. కంపెనీ వద్దంది. దాని తర్వాత అమెజాన్‌లో 400 మంది. మొత్తం 520 మంది ఉద్యోగాలు పోయాయి. నా మూలంగా వెళ్ళిపోయింది ఒంగోలు కళ్యాణరాజు. అప్పుడు కూడా మేము బాగా తిట్టాం. నేను ఇప్పటివరకు అటాక్ ఇయ్యలే. నేను కోటీశ్వరుడిని 5 నిమిషాలు అవుతాను. అటాక్ ఇస్తే కోటీశ్వరుడిని. ఎందుకంటే మనం ఒక మనిషిని నమ్ముతే ఆ మనిషి అవతల వ్యక్తితో ఎలా ఉన్నారని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇది నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీడియో. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను చేసిన వీడియో. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని అవమానించింది అయితే కాదు. నా పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీకు చెప్పుకున్న రిలేషన్షిప్ ఎటువంటిదని. నమ్మితే మనుషులు ఇలా ఉంటారా? నమ్మితే అవసరం తీరేంత ఒకలాగా, అవసరం తీరితే ఒకలాగా. నేను అంది ఓన్లీ 80%, 20% మాత్రం టు బి ఫ్యాక్ట్ చాలా కరెక్ట్గా ఉందండి. 20%. ఆ 20%లో ఫస్ట్ వచ్చేది నేను, ఫస్ట్ వచ్చేది మా ఆదిరాజు ఫ్యామిలీ. ఆదిరాజు ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ వచ్చేది నేనే. మిగతా వాళ్ళు ఒక 18% నెక్స్ట్ స్టాఫ్ ఉన్నారు. మిగతా వాళ్ళు 80% సోదిగాళ్ళు, ఏదో గొప్పదిగాళ్ళు, పైకి ఒకలాగా లోపల ఇంకోలాగా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఎవరిని, ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇన్సిడెంట్స్ నేను చెప్పుకుంటున్నా. ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించబట్టలే. నేను పడిన స్ట్రగుల్స్, మా కాలేజీ జాబ్ చేసే చోట హెల్ప్ చేసిన వాళ్ళు అవన్నీ చెప్పుకున్నా. ఎవరిని కించపరిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. నాకున్న రాజ్యాంగ హక్కుతో నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి. కుదిరితే మీరు 10 మందికి సహాయం చేయండి. సర్వే జన సుఖమందు, సర్వే శేషణ సుఖమందు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో నాకు తెలపండి.